ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగినలిగిన హృదయంలో దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో నా మార్చమని అడుగుచున్నాము. త్వరగా వచ్చుచున్నావు అన్నావు నాయన ప్రభా. మేము తలుపు తీసేవారుగా ఉండుటకు సహాయం చేయ ప్రభా. నిన్ని వాక్యములు ప్రభా మా హృదయంలోని ధ్యానించుకునేటకు ప్రభా ఆహ్వానించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము 12 నుంచి ఎలాగో రాయబడి ఉన్నది. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరున పరలోకములో నా దేవుని యొద్ద నుండి తిరిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణమును పేరును, నా క్రొత్త పేరును నా వాని మీద వ్రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. లవోదియలో ఉన్న సంగపు దోతకు ఇలాగూ వ్రాసాను. ఏమని చెప్పుచున్నాడు? జయించు వాని మీదను నా దేవుని ఆలయంలో ఒక స్తంభమును చేసేదను. అందులో వాడు ఇక మీదట వెలుపలికి పోడు, రాడు అని చెప్పుచున్నాడు. అంటే దేవుని వాక్యంలో మనం వెళితే ఎలా ఉంటాము? దేవుని సన్నిధిలోకి మనం దేవుని పేరు వారి మీద వ్రాసేదని అంటున్నాడు. ఆత్మ గలవాడు వినుగాక అని అంటున్నాడు. అంటే ప్రకటన గ్రంథంలో యోహాను గారికి దేవుడు ఇచ్చిన దర్శనమునంతటి, ప్రకటన గ్రంథం అంతటి కూడా దేవుడు యోహాను గారికి దర్శనంలోనే చూపించిన అవన్నీ, ఇదంతా కూడా దర్శనంలో యోహాను గారు చూస్తున్నారు. ఇది చూసి ఏం చెప్పుచున్నాడు? అయ్యి నా పేరున వారికి చెక్కేదను, నా కొత్త పేరున వారికి వ్రాసేదను అని అంటున్నాడు. కానీ చెవిగలవాడు వినును అని అంటున్నాడు. విని లవోదీల సంఘంలో దోతలకు వ్రాయనని అంటున్నాడు. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి అదియునైన వాడును చెప్పు సంగతి లేవనగా. ఏంటది? అనువాడును నమ్మకమైన వాడును సత్యసాక్షిని, దేవుని సృష్టి అయిన ఆదినైన ఉన్నవాడును దేవుడు చెప్పుచున్న సంగతి లేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక మలి వెచ్చగాను ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేసి ఉద్దేశించుచున్నాను. ఎలాగో చల్లగానైనాను ఉండమంటున్నాడు, వెచ్చగానైనాను ఉండమని అంటున్నాడు. అంటే నులివెచ్చని స్థితిలో మాత్రమే ఉండవద్దా, అటు కాకుండా ఇటు కాకుండా ఉండవద్దని అంటున్నాడు. అయితే భక్తిగానైనా ఉండు, లేకపోతే భక్తి లేకోకుండా అయినా ఉండు. అటు నుంచి ఇటు నుంచి ఉన్నా నేను నా నోటి నుండి నేను తుడిసివేయదని అని అంటున్నాడు. అంటే ఎటు చెందక మనం ఏదైనా పని చేసాం అనుకో, సగం పని చేసేసి మానేసి అమ్మని ఆ పని తర్వాత చేద్దామని మళ్ళీ రోజు చేయాలనుకుంటే ఆ పని సాగుతుంది అంటారా? సాగదు కదా. అలాగే దేవుడు కూడా ఏమని అంటున్నాడంటే, అయితే అటువైపు పనైనా ఉండి ఇటువైపు వెళ్తే ఒడ్డుకైనా వెళ్ళు, లేకపోతే ఈ ఒడ్డుకైనా వెళ్ళు, కానీ మైంకి ఉండిపోకు. మైంకి ఉండిపోతే నీకే నష్టం అని చెప్పుచున్నాం. తన నోట నుండి నేను ఉమ్మి వేసేదానని అంటున్నాడు. వెచ్చగా నేను చల్లగా లేకపోతే నేను నా నోట నుండి నిన్ను ఉద్దేశించుచున్నానని అంటున్నాడు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగుదును. నేను ధనవంతుడను, ధనావృద్ధి చేసుకుని ఇస్తున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకునినట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును నీ దిశమెల్లా సిగ్గు కనబడుకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టికి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్దను కొనుక్కునుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏంటది? నీవు ధనం ఎక్కువగా ఉండిన ఎడల ధనం ఎక్కువగా ఉండిన ఎడల నువ్వు ఎక్కడికి వెళ్తావు? అగ్నిగుండంలోకి వెళ్తావు. బంగారము కాల్చివేయనట్టు నీవు కాల్చివేయదం. దరిద్రుడవైతే తెల్లని వస్త్రములను ధరించుకుని నీ కనులకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద నుండి కనుక్కోమని అంటున్నాడు. అంటే నువ్వు ధనం కలిగి ఉంటే నువ్వు మర్చిపోతావు, నువ్వు సమృద్ధి కలిగి ఉంటే నువ్వు సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు దేవునిని ఎరుగుతావు అని చెప్పుచున్నాడు. మనం నిజమే కదండి, అన్నీ ఉన్నాయనుకో దేవుడిని మర్చిపోతాము, మన స్నేహితులు మర్చిపోతాము, ఎవరు గుర్తుకు రారు. మనకు కష్టం వచ్చినప్పుడు ప్రభువా అని మనము పిలిస్తే దేవుడు మనం ఆలకిస్తాడంటారా? ధనవంతుడు ఏమనుకున్నాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అన్నాడు. కానీ స్తుతించుము అని అంటే బ్రతుకుతుడేమో కదా. ఒకవేళ
ధనవంతుడు సుఖించుము అనగా బ్రతుకును. కానీ అంత ధనమంతా కూర్చుకున్నాడు, ధాన్యమును కూర్చుకున్నాడు. ప్రాణం ఏమైపోయింది? ఓసి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణముని నేను అడుగుచున్నా, నీ ధనం ఏమైపోయింది ఇదని. కానీ ఇక్కడ ఏమని అంటున్నాడు? నీవు ధనవంతుడవైతే నువ్వు పుటమిలో వేయబడిన బంగారం కాలినట్టు కాలిపోతావు అని అంటున్నాడు. ఒకవేళ సమృద్ధిని కలిగి ఉంటే, నాకు సమృద్ధి లేకపోతే కనుక నా యొద్ద నుండి నువ్వు కాటుకను కొనుక్కొనుము, నీకు నేను ఇచ్చేదనని బుద్ధి చెప్పేదనను. అంటే దేవుని యొద్ద మనకి ఏం దొరుకుతుంది? బుద్ధి దొరుకుతుంది, మంచి స్వభావం దొరుకుతుంది. అది నువ్వు కొనుక్కుని నువ్వు సమృద్ధి కలిగి ఉండమని అంటున్నాడు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీ ఆస్తి కలిగి మారు మనసు పొందుము. ఏంటది? నేను శిక్షించిన వారందరినీ కూడా గద్దిస్తున్నాను, వారందరూ కూడా మారు మనసు పొందుడి, ఆసక్తి కలిగి మారు మనసు పొందుడి అని అంటున్నాడు. ఇదిగో నేను తలుపునొద్ద నుండి నిలిచియుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నాము? తలుపు తీసేవారిగా ఉన్నాము, వేసేవారిగా ఉన్నాము. ఒకవేళ దేవుడు వచ్చి తలుపు తడితే, నేను వచ్చి మీ వద్ద తలుపు తడితే, వచ్చి తలుపు తీసిన వేడల నేను మిమ్మును లోనికి వచ్చి నీతో నా భోజనము చేసేదను, నీవు నాతో నేను నీతో భోజనమును చేసేదను అని అంటున్నాడు. తలుపు తీస్తే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఏంటది? దేవుడు ఏమని అంటున్నాడు? వెచ్చగానైనా ఉండమని అంటున్నాడు, చల్లగానైనా ఉండమని అంటున్నాడు. ఒకవేళ నువ్వు ధనవంతుడు అయిన ఎడల నువ్వు పుటములో వేయబడిన బంగారము వలె కాలిపోదువు అని అంటున్నాడు. ఒకవేళ నీ దగ్గర బుద్ధి కానీ మంచి స్వభావము కానీ లేకపోతే నా యొద్దకు వచ్చి నువ్వు కొనుక్కునుము, నీకు నేను బుద్ధి చెప్పేదను అని అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుని సన్నిధికి వెళుతున్నాము, వస్తున్నామే, మన హృదయాలు మన. కానీ నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఒకవేళ మారు మనసు పొందితే నేను వచ్చి నీ యొద్దకు తలుపు తడతాను, తలుపు తీయము. తీసిన తర్వాత నాతో నీవును నీతో నేనును భోజనము చేసేదము. భోజనము చేసిన తర్వాత ఏమని అంటున్నాడు దేవుడు? భోజనము చేసి మంచి స్వభావమును కలిగి ఉండమని అంటున్నాడు. ఒకవేళ నేను త్వరగా వచ్చి మిమ్మల్ని నాతో కూడా దేవుని కుడిపాసమున కూర్చుండేది, ఆయన సింహాసనమున నిన్ను నేను కూర్చుండబెట్టుకున్నదును అని అన్నాడు. నాతో కూడా నువ్వు కూర్చుండేదవు. ఇవి ఎవరితో చెప్పుచున్నాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట. చెవిగలవాడు వినుగాక అని అంటున్నాడు. మనకి చెవులుండి మనం గ్రహించలేకపోతున్నావా? మన హృదయం ఉండి మనము వాటిని మనం పరిశీలన చేసుకోలేకపోతున్నామా? మన హృదయం ఎలా ఉంది? ఘోరమైన పాపము నిండి ఉన్నదా? దేవుని రాకడ సమీపంలో ఉన్నది, సమయము కొంచెముగా ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా ఆసక్తి కలిగి మారు మనసు పొందుడి అని అంటున్నాడు. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందిన ఎడల దేవుని రాజ్యంలో దేవుని సింహాసనము పైన మనలను కూర్చోబెట్టుకుంటానని అంటున్నాడు. ఆయన సింహాసనం మీద ఆయనతో మనతో ఆసక్తి కలిగి మారు మనసు పొందుడి. ప్రతి ఒక్కరును కూడా ఆసక్తి కలిగి మారు మనసు పొందిన ఎడల ప్రతి ఒక్కరిని కూడా నేను జయించేదని, ఆయన సింహాసనము మీద మిమ్మల్ని కూడా నా కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని. దేవుని సింహాసనము మీద కూర్చోవాలని మనం ముందు ఏమి కలిగి ఉండాలి? తలుపు తీసేవారిగా ఉండాలి. దానికంటే ముందు మన హృదయమును మార్చుకోమని అంటున్నాడు. ఆసక్తి కలిగి మారు మనసును కలిగి మీ హృదయమును మార్చుకోండి, అప్పుడు నేను తలుపునద్ద ఉండి మిమ్మల్ని తలుపు తీసేదని. అప్పుడు దేవుని సింహాసనము మీద మీతో కూడా నాతో కూడా మీరును కూడా కూర్చుండేదరు. ఇది ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక. సంఘములన్నిటిలోనూ కూడా చెప్పుచున్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండండి. సమయమును సద్వినియోగం చేసుకోండి. దినములు చాలా చెడ్డవి, ఘోరమైన పాపములతో నిండిపోను. భయంకరమైన వార్తలు వింటున్నాము, భయంకరమైన శోధనలు వింటున్నాము. మనశ్శాంతి లేకపోతారు కుటుంబంలో. తల్లిదండ్రులకు మనశ్శాంతి లేదు, బిడ్డలకు మనశ్శాంతి లేదు, భార్య భర్తకు మనశ్శాంతి లేకోకుండా ఉంటున్నారు. కానీ మనం ఏది కలిగి ఉండమని అంటున్నాడు? మారు మనసు కలిగి ఉండండి. ప్రతి ఒక్కరును కూడా నిజమైన రక్షకుడు యేసుక్రీస్తుని ఎరిగి ప్రతి ఒక్కరును కూడా దేవుని వైపుని చూస్తే మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. ప్రతి ఒక్కరిని కూడా తీర్పు కాలమునకు సిద్ధపాటును కలిగి ఉండాలి. మన హృదయంను సిద్ధపరచుకోవాలి. ఈ వాక్యము మీకు మాకు మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకోండి. స్తుతి 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 స్తుతులపైన ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయనా. నిలిచిన వారిని చూచుచున్న వారిని
ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు. శత్రువులు మిత్రులు దీవించినైనా, ధనికులనేమి భేదాలనేమి దీవించినైనా ప్రభు. నేను ప్రతి ఒక్కరి హృదయమును మార్చమని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రాలు నైనా ప్రభు, నీకు వందనాలు నైనా. నేను నీకు స్తోత్రము నైనా ప్రభు. ధనికులనేమి భేదాలనేమి దీవించినైనా ప్రభు. నేను ప్రభు బస్సులో వెలిచిన, రైల్లో వెలిచి, హెలికాప్టర్, ఆటోలు, ట్యాక్సీలో, బళ్ళ మీద వెలిచిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా చేర్చమని అడుగుతున్నాం ప్రభు. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేర్చున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభు. ఆయన కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నాడు ప్రభు. కిడ్నీలో రాళ్ళు పడటకు సహాయం చేయ ప్రభు. మెడికల్కి వెళ్ళిచుండగా మెడికల్ తోడు ఉండమని అడుగుచున్నాను ప్రభు. పీసీస్కి వెళ్ళిచుండగా పీసీసీలో మీరు ఉండమని అడుగుచున్నాను నేను ప్రభు. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నాను ప్రభు. బిడ్డను కూడా దీవించినాను ప్రభు. దూరాలు బిడ్డలను ప్రభు దీవిస్తాను, ఆశీర్వదిస్తానన్నావు నాయన ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన ప్రభు, ఇతర దేశంలో పనిచేసుకున్న ప్రతి ఒక్కరికి నాయన ప్రభు వారికి ఆరోగ్యమును, శక్తిని, బలముని తెచ్చే ప్రభు. మాకు తెలిసిన వారికి తెలియని వారిని కూడా ప్రభు, మా శత్రువులు మిత్రువులు కూడా ప్రభు దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభు. ప్రతి ఒక్కరి హృదయములను మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభు. నేను అనేకమైన ప్రభు వ్యాధులతో బాధలతో బాధపడుచున్న ప్రభు, వ్యాధులను తీసివేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. ప్రతి ఒక్కరికి ప్రభు నీ కనికరముని, నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. వినుట ద్వారా ప్రభు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. నేను నీకే స్తోత్రములు, గానములు చేయుచున్నాను నాయన ప్రభు. అనేకమైన ప్రభు మనశ్శాంతి లేదు ప్రభు. నేను కుటుంబాలలోనైనా ప్రభు నీవే తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభు. ఈ పరిచర్య చేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించినైనా ప్రభు. నైనా పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభు. విధవరాలు బిడ్డలు దీవించినైనా ప్రభు. చిన్న బిడ్డలను, పెద్ద బిడ్డలను ప్రభు, యవనస్తులను, యవనరాలను, బాలికలని, బాలింతలను కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభు. నేను మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా నిత్య ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.